అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూసేవారు ప్లీజ్ లైక్ ఇవ్వండి. కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగిస్తారు? కలిగే ఫలితం ఏంటి? కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉంది. అసలు కార్తీకానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఏమిటి? కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? ఇందువల్ల కలిగే ఫలితం ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఈశ్వర స్వరూపం. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఉసిరిక చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తోంది. లక్ష్మీదేవికి ప్రీతికరం. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి? సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, కార్తీక పౌర్ణమి వంటి విశేషమైన తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు. ఈ రోజు సూర్యోదయంతోనే తలారా స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్లి ముందుగా మంచి ప్రదేశం చూసుకొని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి. తరువాత ఉసిరికాయను తీసుకొని పైభాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవునేతిని నింపాలి. ఆపై తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షతలతో అలంకరించాలి. ఈ మంత్రాన్ని పఠించాలి. ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. పౌరాణిక గాథ. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక ఓ పౌరాణిక గాథ ఉంది. పద్మపురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట: కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరిక కాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరిక కాయలో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందట. అంతటా అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సముఖత వ్యక్తం చేశాడంట. ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించిన తర్వాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తోంది. సమస్త దోష పరిహారం సకల శుభకరం. అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు, అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.